నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక 10-15 సంవత్సరాల కిందట మనం చూసుకుంటే కువైట్ గాని గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేసైతే బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ ఘనంగా అయితే వీడ్కోలు పలికేవారు. కొంతమంది రైల్వే స్టేషన్ వరకు, కొంతమంది బస్టాండ్ వరకు వచ్చి ఆగిపోతే మరి కొంతమంది ఎయిర్పోర్ట్ వరకు వచ్చి వాళ్ళనైతే ఎక్కించేవారు. నీకేం భయం లేదు, నువ్వు కువైట్ లో బాగా సంపాదించుకో, గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు బాగా సంపాదించుకో, ఇంటి దగ్గర మేము ఉండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము, మీ యొక్క కుటుంబం గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదని చెప్పి అప్పుడు బంధుమిత్రులైతే ధైర్యం ఇచ్చేవారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ప్రేమాభిమానాలు కానీ ఆ యొక్క ధైర్యం చెప్పేవాళ్ళు కానీ కరువైపోవడం జరిగింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వస్తున్నారో తెలియడం లేదు, ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పరిస్థితుల్లో మనం చూసుకుంటే కువైట్ లో ఒక వ్యక్తి ఇండియాకు వస్తూ ఉంటే టికెట్ బుక్ చేసుకున్నా సరే వెళ్లే ముందు రోజు గాని వెళ్లే రోజు గాని అర్జెంట్ గా మా యొక్క కువైటీ మాకైతే టికెట్ బుక్ చేయడం జరిగింది, చాలా రోజుల నుంచి అడుగుతా అంటే అని చెప్పేసి వెళ్లిపోతూ ఉన్నారు. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే లగేజీ ఇస్తారని చాలా మంది చెప్పడం లేదు, మరికొంతమంది మనం చూసుకుంటే రకరకాల కారణాల వల్ల చెప్పకుండా వెళ్లిపోతూ ఉన్నారు. అలాగే ఇండియాకు ఎప్పుడు వస్తూ ఉన్నారు, కువైట్ కు ఎప్పుడు వస్తూ ఉన్నారో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే అంతంత మాత్రమే సంబంధాలు ఉన్నాయి. రోజు రోజుకు ఈ యొక్క సంబంధాలు కూడా ఉండకపోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే ప్రేమాభిమానాలు అనేవి చాలా అవసరమన్నా, అవతలి వారు ఎలాగ ఉన్నా గానీ నీకు అనవసరమన్నా నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది కువైట్ నుంచి వచ్చిన వారు అలాగే కువైట్ కు వెళుతూ ఉన్నవారు చెప్పే విషయం ఏంటంటే ముందు మాదిరిగా ప్రేమాభిమానాలు అయితే లేవన్నా, వచ్చినాక చాలా మంది బంధువులు కూడా కలవడం లేదు. అది బాగుపడ్డామనో చెడిపోయామనో తెలియడం లేదు. కానీ కువైట్ నుంచి వచ్చామంటే అప్పుడు బంధుమిత్రులందరూ ఇంటికి వచ్చేవారు, ఇప్పుడు ఎవరు రావడం లేదు, ఫోన్ చేసి పిలిచినా అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే బంధుమిత్రులతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.